ద్వారా తండ్రి ఎవరు హృదయాన్ని నువ్వు తండ్రి తాకాలనుకున్నావు, ఎవరి జీవితంలో తండ్రి ప్రభా ఆదరణ కలుగు చేయాలనుకున్నావు, ఎవరిని తండ్రి ప్రవేశయ్య ధైర్యంతో నింపాలనుకుంటున్నావా, ఎవరిని విశ్వాస వీరులుగా తండ్రి ప్రభా నువ్వు నడిపించాలనుకుంటున్నావా తండ్రి, వారందరి పట్ల తండ్రి నా పట్ల సేవకుల పట్ల వారి వాక్యం పట్ల తండ్రి వాక్యం ద్వారా మీరు మహిమను తెచ్చుకోమని ఈ సాక్ష్యం మీరే నా నోట్లో పెట్టి తండ్రి అనేక మందిని తండ్రి ప్రోత్సహించి నీ నామాన్ని గణపరిచే కృప దయచేయమని యేసు నామాన్ని ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. మాది నరసింహపురం అండి. నాకు అమ్మ నాన్న ఉన్నారు. ముగ్గురు అన్నీళ్ళ తర్వాత నేను ఒక్కరిదాన్ని ఆడపిల్ల. 2009లో నేను 10వ తరగతి పాస్ అయ్యాక ఫస్ట్ ఇయర్ చదివానండి. ఆ తర్వాత సెకండ్ ఇయర్లోకి వచ్చాను. మా అమ్మ వాళ్ళు కూడా నాకు వివాహం చేయాలని అనుకున్నారు. అనుకుని మా అమ్మ ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన చేసి కనిపెట్టింది. ప్రార్థనలో కనిపెట్టినప్పుడు నా భర్తని దేవుడు చూపించాడు. అది దేవుడి చిత్త ప్రకారంగానే మా వివాహం జరిగింది. వివాహం జరిగాక దేవుడి కృప వల్ల మా వివాహం జరిగిందండి. మా అన్నది నాది కూడా ఒకేసారి. మా అన్నది ఈరోజు జరిగింది, నాది రేపు జరిగింది. వారు మా వదిన అందరికీ తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి నేను ప్రెగ్నెంట్ని, ఆమె ప్రెగ్నెంట్ అని అందరికీ కూడా చెప్పుకుంది. అప్పటికి 3వ నెల అయిపోయింది. నాకు అప్పుడు 3 నెలలు అయినా నేను మాత్రం నాకు ఇంకా దేవుడి గర్భం ఇవ్వలేదు. అంటే 3 నెలలే కదా అయిందని నేనేం పట్టించుకోలేదు. ఆమె అందరికీ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పినప్పుడు తను ఫోన్ చేసి చెప్తుంది. నాకు హృదయంలో బాధ కలిగింది. మా ఇద్దరికి ఒకేసారి అయింది. తన ఫ్రెండ్స్ అందరికీ కూడా తను ప్రెగ్నెంట్ అని చెప్పుకుంటుంది. నాకు ఇంకా ఎందుకు ఇవ్వలేదు ప్రభు అని నేను విశ్వాసంతో ప్రభుని అడిగాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రభులోనే నేను ఎదిగానండి. ఎందుకంటే నాకు 3వ తరగతి నేను చదువుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. సరుకు బండి వెళ్తుందండి. అందులో నేను సరుకు లాగుదామని నేను ప్రయత్నం చేస్తున్నాను. వెనకాల వచ్చే లైన్గా బండ్లు వెళ్తున్నాయి. ఆ బండ్లు వెళ్ళినప్పుడు ఆ మధ్య సరుకు లాగుతుండగా అతను ఏం చేశాడంటే పిల్లలు అందరూ లాగుతున్నారని సరుకు ఇలా గిరిగేశాడు. గిరిగేస్తే నా కాలుకి తగిలి నేను ముందుకు పడిపోతే ఆ సరుకు బండి నా కాలు మీద నుంచి ఎక్కేసి ఆ ఎత్తు కాలు నా కాలు మీద వేస్తుందండి. వేసినప్పుడు నాకు వెంటనే ఒక హస్తం, దేవుడు పరిశుద్ధమైన హస్తం నా కాలుకి ఇలా పట్టి ఆయన ఇలా హస్తం పెట్టాడు. ఆ హస్తం మీద నుంచి ఎద్దుల బండి ఇలా పోతా నేను చూశాను. నా కళ్ళతో నేను చూశాను. 3వ తరగతి చదువుతున్నాను. చూసినప్పుడు అప్పుడు అందరికి కూడా మా అమ్మ మా నాన్న అందరికీ తెలిసింది. ఈ అమ్మాయి చనిపోయిందని మా అమ్మ నాన్నకి అందరూ చెప్పారు. చెప్తే 3 తర్వాత నేనే. చాలా గారంగా మా అమ్మ నాన్న నన్ను పెంచారండి. చాలా గారం నేనంటే. మా అమ్మ నాన్న అనుకున్నారు నేను చనిపోయానని. వాళ్ళందరూ కూడా ఊహించుకుని మా అమ్మ నాన్న కూడా చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ నా దగ్గరకు వాళ్ళు వచ్చారండి. హాస్పిటల్ అన్నీ కూడా తిప్పారు. ఎక్కడ కూడా నేను బ్రతకనని చెప్పారు. ఎందుకంటే 3 టన్నులన్నర సరుకు బండి ఒక చిన్న వయసులో ఉన్న అమ్మాయి మీదకి ఎక్కితే ఎవరైనా బ్రతుకుతారా? ఎవరు కూడా బ్రతకరు. కానీ దేవుడు ప్రణాళికలో నేను ఉన్నాను కనుక నా దేవుడు మరణం నుండి నన్ను ఆ చిన్న వయసులో నుండి తప్పించాడు. అప్పటి నుంచి కూడా నాకు నా యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. అంటే తెలియని వయసు అయినా నాకు
నా దేవుడే నన్ను బ్రతికించాడన్న నమ్మకం నా జీవితంలో ఉంది. ఉన్నప్పుడు నేను సండే స్కూల్కి వెళ్ళేదాన్ని, పాటలు పాడేదాన్ని. కానీ నాకు ఆ అంటే ఈ రాదు, చదువుదు నాకు ఏ చదువు రాదండి. ఎందుకంటే నేను మొద్దుదాన్ని. నాకు మా నాన్నకి నెత్తే, నాకు నెత్తే. దానివల్ల నాకేం వచ్చేది కాదు. నేనేం చదివి అంత స్థితిలో ఉండేదాన్ని కాదు. అలాగైనా నా దేవుడి కృపలో నన్ను అలా నడిపించాడు. 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయాను. అలాగైనా నా దేవుడి కృప నా మీద ఉంది. ఇంటర్లోకి వెళ్ళానండి. నా భర్తతోటి వివాహం జరిగింది. గర్భఫల విషయంలో మా వదిన గారు అలా చెప్తే నా హృదయం కూడా కదిలింపబడింది. ప్రభా, తను వెంటనే ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్పుకుంటుంది, నాకు ఇంకా ఇవ్వలేదని. నేనేం చేస్తానంటే విశ్వాసంతో అడుగులు వేస్తాను. ఎలా అంటే తెలుసా, నేను పడుకున్నప్పుడు బైబిల్ నా పొట్ట మీద పెట్టుకుని నేను, ప్రభా, నువ్వు బైబిల్లో అనేక మంది గర్భఫలం లేని వారికి గర్భాన్ని ఇచ్చావు. ఎవరికి ఇచ్చాయంటే సారా గర్భం నువ్వు తెరిచావు ప్రభా, రాహేల్ గర్భం నువ్వు తెరిచావు. అన్నా ప్రార్థన చేసినప్పుడు సమయాలనిచ్చావు. నువ్వు శక్తి కలిగిన దేవుడు, నాకు కూడా చక్కటి కుమారుణ్ణి దయచే ప్రభా అని నేను ప్రభు పాదాలు పెట్టుకున్నానండి. దేవుడు నా ప్రార్థన విని ఆ నెలలోనే దేవుడు కార్యం చేశాడండి. కానీ నేను బహుమానం పొందుకున్నాను. మా వదిన గారి విషయంలో తనకి అబర్షన్ అయిపోయింది, తనకు గర్భం పోయింది. కానీ నాకు దేవుడు మాత్రం కృప చూపించాడు. అలాగా మా దినాలు సాగుతున్నాయండి. సాగినప్పుడు నెలల నుండి నాకు బాబు పుట్టేశాడు. బాబు పుట్టాక మా మా పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అప్పుడు పాస్టర్ గారు కాదండి ఆయన, అతను అన్నాడు, బుజ్జి నేను సేవ చేస్తాను, నేను పాస్టర్గా అవుతాను, నువ్వు పాస్టర్గా ఉంటావా అన్నాడు. నువ్వు పాస్టర్ గారు అవునా? నేను పాస్టర్గా నేను ఉంటాను. ఎందుకంటే నాకు ఏమి కూడా రాదు. ఎందుకంటే నేను లోకానుసారంగా అంటే సినిమాలు చూసేదాన్ని అండి. ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా పాస్టర్లు కాదు. నేను సినిమాలు చూసేదాన్ని. సినిమాలు అంటే నాకు చాలా పిచ్చి. మా ఇంటిగా టీవీ లేకపోయినా బయటకు వెళ్ళిపోయి చూసేసేదాన్ని. అంత పిచ్చి నాకు. సినిమాలు విడిచిపెట్టాలేమో అని. అలంకరణ అంటే నాకులాగా ఎవరు కూడా రెడీ ఎవరు. అంతగా నేను లోకానుసారంగా ఉండేదాన్ని. ఇవన్నీ కూడా పాస్టర్ గారు నవ్వుతే ఇవన్నీ ఎక్కడ విడిచిపెట్టాలో అని నాకు భయం వేసి, నా భర్త అడిగినా నేను మాత్రం సేవ చేయను, నువ్వు చేస్తే చేయని తనతో చెప్పాను. నాకు చెప్పాక దేవుడు అనుకుని ఉంటాడు, నువ్వు ఇలాగా నీ భర్త మాట వినకపోయినా నా మాట వినాలని కొన్ని సోదరులు నా జీవితంలోకి వచ్చినాయండి. అప్పుడే నేను ప్రభుని పూర్తిగా అంగీకరించాను. ఎలాగంటే నాకు బాబు పుట్టిన 3 నెలలకి మా పక్కన ఒక ఆమె కిరసనాలు వేసుకుని చనిపోయింది. చనిపోయాక నాకు అదో భయం నాలోకి వచ్చింది. గుండెల్లోని ఎంత భయం, ఎలాంటి భయం అంటే ఇంక చెప్పలేను. ఒకరోజు మా పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఆయన ఇద్దరం కూడా కాకినాడ తైలాభిషేకానికి వెళ్ళామండి. వెళ్ళి ఆయన వచ్చేసిన ఇంటికి వచ్చారు. ఆయన మళ్ళీ మా అత్తోరింటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నైట్ ఏమైందంటే నాకు ప్రాణం అంతా సొమ్మసిల్లిపోయి నాలో ప్రాణం పోతుంది. ప్రాణం నాకు అప్పుడు వరకు ప్రాణం ఎలా పోతుందో నాకు తెలియదండి. అదే నాలో ప్రాణం పోతుంది. అమ్మ అమ్మ అని మా అమ్మని పిలిచానండి. ఈ అమ్మ ఏమైంది అని మా అమ్మ అల్లిపోతే నాలోంచి ప్రాణం పోయినట్లుగా ఉంది. అప్పటికి నాకు ఒళ్ళంతా కూడా చెమటలు, నా శరీరం అంతటి చెమటలు పడేసి నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంటే నా జీవితం ఏదోలాగా అయిపోతుంది. ఇంకా ప్రాణం ఇక్కడి నుంచి ఇక్కడ గొంతుకు వరకు వచ్చింది. ఇంక ఇలా బయటకు పోనేది. కానీ దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నా మీద ఉంది కనుక ఆయన కాసుకుంటూ వచ్చాడు. అపవాదం మాత్రం నన్ను ఎంతో శోధించింది. నా ప్రాణం సొమ్మసిల్లిపోయేలా చేసేది, నా ప్రాణం పోయేలా చేసేది. ఆ నైటు నా తల్లి ఏం చేసిందంటే మా పక్కనున్న ఆటోని పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళాక ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఈమె భయపడుతుంది కానీ ఈమెకేమీ బలహీనత లేదని చెప్పారు. కానీ నాకున్న బలహీనత అంటే అది నా దేవుడికి నాకు మాత్రమే తెలుసు. నేను చనిపోయే స్థితిలో నా జీవితం ఉంది. అలాంటి సమయంలో నేను ఒకరోజు నైటు మా అమ్మ మా అన్నయ్య అందరూ
ఒక గోడకి నా కుమారుడిని ఇలాగ చిన్న వయసులో ఉన్న నా కొడుకుని ఇలా పట్టుకుని నేను ఏడుస్తున్నాను. ప్రభా, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, నాకు అడగగానే కుమారుని ఇచ్చావు. నేను ఇప్పుడు చనిపోయే స్థితిలో నేనున్నాను. ప్రభువా, నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా బ్రతికించరు. నువ్వు ఒక్కడివే సజీవుడు, నీవే బ్రతికిస్తావు. మరణింపచేసేవాడు నీవే, జీవింపచేసేవాడు నీవే, గాయం పెట్టేవాడు నీవే, గాయం కట్టేవాడు నీవే. ప్రభువా, ఈ బలహీనత నుండి నన్ను నడిపించమని నేను ప్రార్థన చేసుకునేదానండి. ఆ రోజు నైట్ నేను ఎప్పుడు కూడా వినలేదు ఒక స్వరం, నువ్వు భయపడకు, నువ్వు ఏడకు అని నాతో చెప్పేసి స్వరం చెప్పింది. చెప్పగానే నేను ఏంటి, మా అమ్మ అయితే మా అన్నయ్యలు ఎవరన్నానని ఇలా చూశాను, కానీ ఎవరు కూడా పడుకుని ఉన్నారు, ఎవరు కూడా లేగలేదు. అయితే నేను అప్పుడు, యేసయ్యా, నువ్వే నాతో మాట్లాడావా, నేను భయపడుతున్నానని, నేను చనిపోతానని నేను అనుకుంటున్నానని నీకు తెలుసు కనుక నేను భయపడకుండా నన్ను ధైర్యపరచడానికి నువ్వు నాతో మాట్లాడుతున్నావని నేను ఎంతగానో విశ్వాసించానండి. కానీ నేను విశ్వాసించిన నాకు మరింత భయం నా జీవితంలోకి వచ్చింది. వచ్చాక మళ్ళీ నా ప్రాణం సమస్యలిపోయేది, మళ్ళీ నా ప్రాణం పోయేట్టుగా ఉండేది. కానీ ఏం చేయాలో నాకు తోచేది కాదు. నేను మాత్రం నాతో ఆ స్వరం నాకు మాట్లాడగానే నాకు తెలియని ధైర్యం నాలోకి వచ్చింది. ప్రార్థన చేసుకోవాలా, నా దేవుడే బ్రతికిస్తాడని నేను అప్పటి నుంచి ముందు సమయంలో నేను ప్రార్థన చేసేది కొంతే. కానీ ఆ సమయం నుండి నాకు ప్రార్థన విపరీతంగా చేయాలన్న ఆశ నాలో పుట్టింది. ఎందుకంటే నేను బ్రతకాల. నా కొడుకు నేను చనిపోతే నా కొడుకు అనాథ అయిపోతాడు, నా భర్త వేరే పెళ్లి చేసుకుంటాడు, నేను లేకపోతే మా అమ్మ నాన్న బ్రతుకు, ఈ కుమారుడు అనాథ అయిపోతాడని నేను బ్రతకాలి. ప్రభా, నువ్వు తప్ప ఎవరు కూడా ఈ లోకంలో బ్రతికించరు, జీవం మరణ నివాసంలో ఉన్నాయి, నన్ను బ్రతికించమని నేను ఎంతగానో ప్రార్థన చేసుకునేదాన్ని. ఒక బలహీనత నాలోకి వచ్చాక నేను ప్రార్థన చేసుకుంటే అది తగ్గిది, మళ్ళీ ఇంకో బలహీనత వస్తుంది, అది తగ్గిది, మళ్ళీ ప్రార్థన చేస్తుంటే ఇంకోటి వస్తుంది, అది తగ్గిది, మళ్ళీ ప్రార్థన చేస్తే అలా నా శరీరాన్ని సాతాను ఏంటంటే ఆనాడు యోబు గారి శరీరాన్ని ఎంత నలగొట్టేస్తుందో నా శరీరం కూడా అంతగా బాధ పెట్టేస్తుందండి. నేను చనిపోతానన్న స్థితిలో నాకు తెలుసు, కానీ ఓ పక్కన దేవుడు నన్ను బలపరిచేవాడు. ఒకరోజు రాత్రి నేను ఏడుస్తున్నాను, ప్రభువా, నాకు బ్రతకాలని ఆశ ఉంది, నన్ను బ్రతికించన్నప్పుడు దేవుడు వాక్యంతో నాతో మాట్లాడాడు. యెషయాలోని 43లో మొదటి వచనం ఉంటుంది కదండి, యాకోబు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు, నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉన్నాను, నదుల మీద ప్రవహించినప్పుడు అవి నీ మీద పొల్లి పారవు, అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చు జ్వాలవు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా నిన్ను రక్షించని నేను కాపాడాను, ఇదిగో ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను, అది నువ్వు ఆలోచించవా అని దేవుడు నాతో మాట్లాడాడు. కానీ నాకు ఆ వాక్యం ఏదన్నా తెలీదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నాకు అర్థమైంది. నేను అలా ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో స్పష్టంగా ఆయన స్వరము ద్వారా మాట్లాడేవాడండి. నేను ఒకరోజు నాలో ఇంకా బలింత ఎక్కువ అయిపోయింది, తట్టుకోలేకపోతున్నాను, నా గుండెంతా పచ్చి ముద్ద అయిపోయింది, నా శరీరం అంతా కూడా ఏదో ఒక పిలిసి నా శరీరాన్ని గుచ్చుకుంటే ప్రాణం ఆగిపోతామో అన్న స్థితిలో నా గుండె అంతా పచ్చి ముద్ద అయిపోయిందండి. గుండె ఎలా కొట్టుకుంటే టప్ 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 అని ఎంతో వేగంగా కొట్టుకుండేది, నా శరీరం అంతా సొమ్మసిల్లిపోయేది, శరీరం అంతా తిమ్మిరెక్కేసేది. ఒక వస్తువు కింద పెడితే అది చెవుల కింద పడుతుంది, కానీ నా గుండెల్లో పడిపోయేదండి. ఒక ప్లేట్ కింద పడ్డదంటే టపక్కమని గుండెల్లోకి వచ్చి పడిపోయేది, అది తట్టుకోలేకపోయేదండి. ఏదన్నా బండి సౌండ్ వచ్చిందాక అది గుండెల్లో పడిపోయేది, ఒక గాలి వచ్చేదాక అది నా లోపలికి వెళ్ళిపోయేది. ఇలాంటి సమయంలో నేనేం చేశానంటే, మా మాయాళ్ళ మేడండి, మా అమ్మ వాళ్ళది ఇటు, మా మామయ్య వాళ్ళదే ఎదుర్కొంటానే, నేను ఆ మేడ మీదకి ఎక్కి అటు, ప్రభా, నాకు బ్రతకాలని ఉంది, నన్ను బ్రతికించవా, నువ్వు తప్ప ఎవరు బ్రతికించరని నేను ఇలా మోకాల మీద ఇటు అటుని మోకాల మీద నడుచుకుంటా
నేను ప్రార్థన చేసుకుండేదాన్ని. ఎందుకంటే దేవుడు కరుణామయుడు, నన్ను ఇలా ప్రార్థన చేసుకుంటే కరుణించి నన్ను బ్రతికిస్తాడని ఆశ నాలో ఉండి మోకాళ్ళ మీద నడుతుంటే ఆ ఇసుక ఈ కాళ్ళు గుచ్చిపోయి ఇదంతా కూడా కాళ్ళంతా కూడా పచ్చిగా అయిపోయేది. కాళ్ళంతా కూడా ఒక పచ్చి ముద్దల్లాగా అయిపోయి కొన్నాళ్ళకి ఆ చర్మం ఊడిపోయేది. మళ్ళీ ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నేను మాత్రం నా కొడుకు అనాథ కాకూడదు, నన్ను బ్రతికించాను. మళ్ళీ ప్రార్థన చేసుకుని ఒకరోజు ఏం చేస్తానంటే చిన్న కంకర ఉంటుంది చూడండి ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గర, ఆ చిన్న కంకర తెచ్చుకుని ఆ మోకాళ్ళు అవి కింద వేసుకుని మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా నన్ను బ్రతికించు, నువ్వు దయ కలిగిన దేవుడు, ఆనాడు లాజరు సమాధిలో ఉన్నప్పుడు నువ్వు బ్రతికించావు, నేను సజీవంగా ఉన్నాను తండ్రి. ఆనాడు 12 సంవత్సరాల రక్తశ్రీని వస్త్రం ముట్టగానే ఆమెని బాగు చేసావు ప్రభు. అనేక మంది కుంటువారిని, గుడ్డువారు, మగవారిని నువ్వు త్రోసివేయలేదు ప్రభువా. నువ్వు నాకు కనపడకపోవచ్చు, కానీ నువ్వు నా దగ్గర ఉన్నావు. సర్వశక్తిమంతుడైన దేవా, నన్ను బ్రతికించవా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టవా అని ఆ చిన్న కంకర మీద గుచ్చుకుపోయేయండి. ఎందుకంటే అప్పటికే నేను ఇటు అటు మోకాల మీద తిరిగి ఆ ఇసుక రాయిలు నా కాళ్ళు గుచ్చిపోయి దాని మీద ఆ బ్రతకాలని ఆశ, దేవుడు బ్రతికించాలా, ఏ డాక్టర్ నన్ను బ్రతికించడని భారంతో ఆ చిన్న కంకర మీద వేసుకుని మోకాలు వేసుకుని ఉంటాం. భయంకరమైన నొప్పి నా జీవితంలో పుట్టింది. అలాగైనా నేను ప్రార్థన ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే నా దేవుడు బ్రతికించే దేవుడు. ఎండిన ఎముకలు కూడా ఆయన సజీవంగా మార్చగలిగే సమర్థుడని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగైనా నా జీవితంలో ఇంకా శోధన, నన్ను సాతాను శోధించేసేది. ఇంకేం చేసేదాన్ని అంటే ఇంత ఇసుక తెచ్చుకొని ఆ ఇసుక మీద మోకాలు వేసి, ప్రభువా నా భర్తతో నేను కలిగి ఉండాలి, నా బిడ్డ విషయంలో నేను నా బిడ్డను ఏమాత్రం కూడా విడిచి చనిపోకూడదు, నన్ను బ్రతికించువా ప్రభువా అని ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని. నా గుండెలో గాలి పోయినప్పుడు వస్తూ ఏదన్నా కింద పడినప్పుడు నా గుండె నలిగిపోయి ఎంతో బాధ వచ్చేసేది. బాధ వస్తే ఒక వాక్యం చదువుతున్నానండి. దేవుడు ఒక గుడ్డివాడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉమ్మి వేసి బురద చేసి అది కొండలకి రాస్తే అతని కొళ్ళు వచ్చినాయి కదా. ఆ వాక్యం పట్టుకుని నేను కాళ్ళలో ఇంత మట్టి తెచ్చుకుని విశ్వాసంతో అది నా గుండెకి అంతా కూడా రాసుకుని ఇలా సిలువేసుకుని, ప్రభువా ఆ చూపులేని అతనికి బురద చేసి తన కొళ్ళుకి రాయగానే అతను చూపు పొందుకున్నాడు. విశ్వాసం ద్వారా చేసినప్పుడు నువ్వు కార్యం చేస్తాను కదా, నమ్ముట నీ వల్లతే నమ్మి వారు ప్రతిదీ సాధ్యపరుస్తాను. నీతిమంతులు విశ్వాసం మూలంగానే బ్రతుకుతారని వాగ్దానం చేస్తావు. నేను విశ్వాసించి కలిగి నేను ఇలా చేస్తున్నాను. నాకున్న గుండె బలి ఎంత, నన్ను విడిచిపోయేలా నన్ను స్వస్థపరిచి నీ సాక్షిగా నిలబెట్టమని నేను ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు నా దేవుడు కొన్నాళ్ళకి నన్ను పూర్తి స్వస్థత ఇచ్చాడు. కానీ కొంచెం గుండు మాత్రం అన్ని బలహీనతల నుండి నాకు విడుదల దేవుడు ఇచ్చాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ గుండు మాత్రం కొంచెం మాత్రం నొప్పి మాత్రం అలా ఉండేది. నా కూతురు పుట్టేంత వరకు కూడా ఆ నొప్పి మాత్రం నన్ను విడిచిపోలేదు. కానీ నా భర్త వచ్చిన నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నేను మా అత్తారి ఇంటికి వెళ్ళినా నేను ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే చనిపోయే నన్ను నా దేవుడు సజీవురాలుగా బ్రతికించాడు. ఎప్పుడో చచ్చిపోతాను అనుకున్నాను, నేను సజీవురాలుగా నా భర్తతో నా కుమారుడితో ఆనందంగా ఉంచాడని నేను మరింత పిచ్చిగా ప్రార్థన చేసుకుంటేదాన్ని. ఎన్ని గంటలైనా నా భర్త ఇలాగా పనిలోకి వెళ్ళగానే నేను అలా మోకాళ్ళ మీద ఉండి అలా ప్రార్థన 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 సమస్త నా ఊపిరంతా నా జీవితం అంతా ప్రార్థనకి ఇచ్చేసేదాన్ని. ఇద్దరు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటున్నామని నేను అనుకున్నాను. కానీ నా భర్త సాతాను ఒకరోజు నేను బలంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సాతాను నా దగ్గరికి వచ్చి, నువ్వు ప్రార్థన మానకపోతే నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను, నేను సాతాను నన్ను వచ్చి భయపెట్టడానికి చూశాడు. కానీ నేను మాత్రం ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే నా దేవుడు ప్రతిదీ కూడా తప్పించగలే సమర్థుడు. ఆయన ఎందుకు భయభక్తులు కలవాన్ని
ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదని నాకు నమ్మక విశ్వాసం. ఈ సాతాను కన్నా గొప్ప శక్తి కలిగిన దేవుడు నా దేవుడు, సజీవమైన దేవుడు నా దేవుడని నేను విశ్వాసంతో నువ్వు నన్ను ఏమి చేయలేవు, నా కుటుంబాన్ని ఏం కూడా చేయలేవని నేను అపవాదితోటి వాదించానండి. వాడు నా దగ్గర నుంచి పోయాడు. నేను భారం కలిగి ప్రార్థన చేశాను. చేసాక ఒక రోజు నైటు నా కళ్ళలోని దేవుడు ఏం చూపించాడంటే, నా భర్తతో నేను అంటున్నాను, నిన్ను నేను ఇంత పిచ్చిగా నమ్మాను, నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు అని నీ కళ్ళు అన్నాను. కన్నా ఏటన్నాను నాకు అది అర్థం కాలేదు అప్పటి వరకు. ఎందుకు నన్ను పిచ్చిగా, నేను నిన్ను పిచ్చిగా ప్రేమించినప్పుడు నన్ను ఎందుకు మోసం చేసావని నా భర్తతో నేను అంటాం. కళ్ళలో దేవుడు నాకు చూపించాడు. అతను పాపలో ఉంటున్నాడో నాకు తెలియదండి. అంతకు ముందే నా భర్త ఏంటంటే వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు నాకు ఏమాత్రం తెలియలేనప్పుడు దేవుడు నాకు ఆయన దర్శనంలో కళ్ళని నా భర్త నన్ను మోసగిస్తున్నట్టుగా దేవుడు చూపించాడు. దేవుడైతే ఎప్పుడు చూపించాడో అలాంటి పరిస్థితులు కొన్ని నాకు ఎదురుపడ్డాయి. ఎందుకంటే నా కుమారుడికి ఫస్ట్ పుట్టినరోజు జరిగిందండి. జరిగినప్పుడు ఆ నైటు ప్రార్థన పెట్టించుకుంటే ఆ అమ్మాయి కూడా నా భర్త వాళ్ళందరూ ఒకే సంఘం. ఆ సంఘంలో ఉన్న అమ్మాయి మా ఇంటికి భోజనాలకు ప్రార్థనకు వచ్చింది. నువ్వు భోజనం చేసావని ఆ అమ్మాయి నెత్తి మీద చెయ్యేసి అడుగుతున్నాడు. నేను నా కళ్ళతో చూశాను, కానీ నేను పట్టించుకోలేదు. వాళ్ళిద్దరు అక్రమ సంబంధంలో ఉన్నారే నాకు ఏమాత్రం తెలియదు కదా. తెలియలేనప్పుడు నేనేం పట్టించుకోలేదు. ఆ ఉదయమే శనివారం నాడు పుట్టినరోజు అయింది. ఆదివారం ప్రార్థనకి వెళ్ళానండి. ఆ మధ్యాహ్నం ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఇతను చెల్లకు ఫోన్ చేసింది. బావా ఎక్కడ ఉన్నావో ఏంటంటుంది. ఏంటి బావాని నేను ఫోన్ ఎత్తానండి బావా అంటుంది. ఏంటి బావా అంటుందని నా స్వరం వినగానే ఆ అమ్మాయి పెట్టేసింది. అప్పుడు నేను అడిగాను, ఎవరు అమ్మాయి ఎవరు అన్నాను. అంటే ఎవరు కాదని ఏదో పొంకేశారు. అప్పుడు నేను ఆ నైట్ అంతా ఇతను నేను పడుకొని ఇవ్వలేదు. ఎవరు నేను ఇంతగా నేను పిచ్చిగా ప్రేమించాను, నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు అన్నాను. అప్పుడు ఎంతో నా కళ నాకు గుర్తుకొస్తుంది. నాకు ముందుగానే దేవుడు చూపించాడు ఏమని, నన్ను ఎందుకు ఇంత పిచ్చిగా నేను ప్రేమించినప్పుడు నన్ను ఎలా మోసం చేయాలని అనిపించింది నీకు అన్న కళ నాకు జ్ఞాపకం రాగానే నేను ఎంత భారం కలిగి ఎంత వేదన పడి నేను నా భర్త దగ్గర ఏడ్చిన నిజం చెప్పలేదండి. నిజం చెప్పకపోయినా నేను మాత్రం ఒకటే, సమస్త జీవితాలను మార్చగలిగే దేవుడు, ఎవరినైనా మార్చే దేవుడు నా యేసు ప్రభు అని నేను ఇంకా 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 నా భర్త పాపలు ఉన్నప్పుడు ఇంకా భయంకరమైన పిచ్చిగా ప్రార్థనే చేసేదాన్ని. ఎంతో కొడేసేవాడు ప్రార్థన మానేమని. మా అత్తగారు కూడా ఇంకా ప్రార్థనలోనే ఉంటుందని ఎంత భయంకరమైన అవమానంతో నన్ను తిట్టేది. నా కొడుకుని కూడా ఇలాగే మోకాళ్ళ మీద ఇలా పట్టుకుని మోకాళ్ళు దిక్కకుండా, ప్రభువా నా భర్తను మార్చు, నాకు ఏమి నా తల్లిదండ్రులు ఏ పని కూడా నాకు నేర్పలేదు, నాకు ఏమీ కూడా రాదు, నాకు ఇటు చదువు రాదు, ఇటు పని రాదు, నేను ఈ కుమారుని పెట్టుకుని నేను ఎలా బ్రతుకును అని నేను నాలో భయంకరమైన భారం నాలోకి వస్తుందండి. భారం నాలోకి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అయిపోతాం, మా ఇంటికి వెళ్ళిపోతాం, 2-3 నెలలు ఉంటాం, మళ్ళీ తీసుకొస్తాం. మళ్ళీ ఇతను నా ముందే ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుంటే నా హృదయం నలిగిపోయేది. ఒక గాయం అయిపోయిందండి నా హృదయం. నా భర్త ఆ అమ్మాయితో మాట్లాడుతూ వల్ల నా హృదయం ఎంత పింటేసినట్లుగా నా జీవితం అయిపోయేది. ఎందుకంటే మాట్లాడేవాడు, కానీ నువ్వు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో, నాకు ఆ మనిషే కావాలా అనేవాడు. అంటే నేను నా జీవితం నీకు ఇస్తే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావు, అలాగే నేను వేరే వాళ్ళు చేసుకుని నేను అలా అపవిత్రమైన జీవితాన్ని నేను పొందాలని ఏమాత్రం అనుకోలేదు. ఉంటే నీతోటే బ్రతుకుతాను, అలా ఒంటరిగా అన్నా ఉండిపోతానని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అలా ఇద్దరం కూడా చాలా గొడవలు అవి వెళ్ళిపోయేదాన్ని. అలా ప్రార్థన చేసుకున్నాక ఆ తర్వాత నా కూతురు కూడా అమ్మాయి కూడా కొడుకుని పడ్డది. ఇంకా భారం పెరిగిపోయిందండి నాకు. ఇప్పుడు దాకా ఒక్క కుమారుడు ఉన్నాడు, ఇప్పుడు మరో బిడ్డ కొడుకుని పడ్డది. ఇద్దరు బిడ్డ
తల్లిదండ్రులు భారం అయిపోయింది కదా, నా భర్త దగ్గర పంపారు. నేను ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూడరు. ఇలాగే చూస్తే నా భర్త నన్ను వద్దంటున్నాడు. ఇద్దరు బిడ్డలు పెట్టుకుని నేనేం చేయనని కడుపులో ఉన్న నా కూతుని పట్టుకుని అన్నం కూడా తినేదాన్ని కాదు. అది నా దేవుడికి, నాకు, నా ఊరు వాళ్ళకి మాత్రమే తెలుసు. నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి, అమ్మ నువ్వు నీళ్ళేసుకుని ఉన్నావు, నువ్వు ఏం తినకపోతే కడుపులో ఉన్న బిడ్డ అనారోగ్యంగా పుడుతుంది, మంచిగా పుట్టదు, నువ్వు అన్నం తినే అని ఎంతగానో నన్ను బ్రతుకులాడేవారండి. అలాగైనా నెలలు 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 మోకాళ్ళ మీద ఉండి నేను ఎంతో భారం కలిగి నా భర్తను మార్చివేస్తాయా, నాకు నా భర్త కావాలి. ఈ లోకంలో తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు, ఆ పిల్లలు అమ్మ నానేడంటే నేను ఎవరిని చూపించను. నేను ఏ తండ్రిని చూపించను. నేను ఎంతో భారంతో ప్రార్థన చేసేదాన్ని. అప్పటికే నా కొడుకు నా అన్నీళ్ళని డాడీ డాడీ అని పిలిచేవాడు. ఆ మాటని నా హృదయం ఇంకా వ్యాధులకు గురైపోయేది. ఈ ఇద్దరు బిడ్డలకి నేను ఎవరిని తండ్రిని చూపించను. అందరికి డాడీ ఉన్నాడు, మాకు డాడీ ఏడంటే నేను ఎవరిని చూపించనని నేలలో ఎంతో నలిగిపోయి నా హృదయం గాయమైపోయి నేను ఎంతో ప్రార్థన చేసుకుంటే సమాజం అంతా నన్ను పిచ్చిదనిదండి. నా అన్నయ్యాళ్ళు అలా ప్రార్థనలో ఉండిపోతుందండి. నా అన్నయ్యాళ్ళు తినేసేవారు, బయటికి తీసుకొచ్చేసి నీళ్ళు పోసేసి బయట నిలబడేసేవారు. ఏదో శక్తిని నన్ను ఆవరించేసిందని వారు ఆ తాళ్ళు ఈ తాళ్ళు కట్టించడానికి నన్ను తీసుకెళ్ళారండి. కానీ నేను నా దేవుడికి విరోధకరంగా ఈ తాళ్ళు కట్టుకోకూడదు, ఎందుకంటే విగ్రహారాధన నా దేవుడికి నచ్చదు. ఈ సోది కానీ ఈ తాళ్ళు కట్టుకోవడం కానీ నా దేవుడికి నచ్చదు. ఇంత భక్తి చేసి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి, విగ్రహారాధన చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను తాడు కట్టించుకుంటే బాగుంటానని మా అమ్మోళ్ళు విశ్వాసం ఇచ్చినప్పుడు వారు దేవుని నమ్ముకున్నారు. కానీ కొన్ని సోదరులు వచ్చినప్పుడు మళ్ళీ అపవాది వైపు చాలా మంది తిరుగుతారు, కానీ భక్తి మీద ఆనుకోరు. నా తల్లిదండ్రులు కూడా అడ్డు వల్ల చేశారు. కానీ నేను ప్రయాణం అయిపోయి నన్ను మరి తీసుకెళ్ళారండి. మా పెద్దన్నయ్య మా పెద్దమ్మ వారు కూడా తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళారు. కానీ నేను ఒకటే ప్లాన్ వేసుకున్నాను, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నేను నా దేవుడు జీవం లేని వాళ్ళాక నేను తల వంచి ఆ మనిషి చెప్పినట్టు నేను చేస్తే నా దేవుడి దృష్టిలో నేను పాపం చేసినట్లు ఉంటానని నేను ఆ మనిషి దగ్గరికి వెళ్ళకూడదు, ఆ తోడు కట్టించుకోకూడదు. నేనేం చేస్తానంటే దూరంగా పారిపోవాలని, అమ్మ నాకు ఇది వస్తుంది అని చెప్పి అలా వంకలు పెట్టి ఎక్కడ అనుకూలమైన ప్లేస్ ఉంటుందో అక్కడి నుంచి దూరంగా పారిపోదామని ఇక్కడికి తిప్పానండి. తిప్పిన ఎక్కడ కూడా అనుకూలమైన ప్లేస్ లేదు, ఒక దిక్కున ఉంది. వాళ్ళు టీ తాగడానికి నుంచున్నారు, నేను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాను. అప్పుడు నా కూతురు 4వ నెల అండి, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఈ కడుపులో పరిగెడితే ఈ కడుపులో ఉన్న పిల్ల ఏమైపోద్దని కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే నా దేవుడికి విరోధమైన పని నేను చేయకూడదు. ఆనాడు సోదకాళ్ళ దగ్గరికి వెళ్ళి తన కుటుంబం అంతా నశించిపోయింది. ఇలాంటి పాపం నేను చేయకూడదు, నా దేవుడికి విరోధం కానిది నేను చేయకూడదని నేను ఏం చేశానంటే ఒక పొలాలు ఉంటే ఆ పొలాల నుంచి పరుగుపెట్టుకుని పారిపోయానండి. ఎందుకంటే నాకు ఎక్కడైతే ఆ మనిషిదే చెప్పే మనిషిదే తీసుకెళ్ళి ఆ తోట కట్టిస్తారని భయం వేసేసి నా దేవుడికి విరోధమైన పని చేయకూడదని పారిపోయినప్పుడు మా అమ్మ మా పెద్దమ్మ వెళ్ళి తమ్ముడు చిన్ని చెల్లి ఇలా పారిపోయిందని చెప్పినప్పుడు మా అన్నయ్య వెళ్ళిపోయాడు. పరిగెట్టుకుంటా నా దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది అక్కడ స్నానాలు చేస్తున్నాను మగవాళ్ళు ఉన్నారండి, బాయ్స్ ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఈ అమ్మాయి ఇలా పరిగెట్టుకుని వస్తున్నా ఏమైంది అని అడిగితే అన్నయ్య ఇలాంటి పరిస్థితి, నేను అదే దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఏదో అయిందని మా అమ్మ వాళ్ళని ఇక్కడ తాడు కట్టించడానికి తీసుకొచ్చారు, నాకు అది ఇష్టం లేక నేను పరిగెట్టుకుంటా ఇలాగొచ్చాను అన్నయ్య, మా అన్నయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పారు. ఆ తర్వాత మా అన్నయ్య నెలుక్కుంటా వచ్చాడు. ఎందుకంటే మా చెల్లి ఏమైపోయినా మా నాన్నమ్మ బ్రతుకులు చనిపోతారని భయంతో నెలుక్కుంటా వచ్చాడు. నెలుక్కుంటా వచ్చి
నన్ను పట్టుకున్నాడండి. పట్టుకున్నాక నాకు మాత్రం చాలా భయం వేసింది. మా అన్నయ్యకి చాలా భయంకరమైన కోపం. ఆ కోపంలో నన్ను లాగుపెట్టి కొడతాడన్న భయం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా తెలియలేదు. అలాంటి నా భర్త చేతుల్లో ఎన్నో దెబ్బలు తిన్నానండి, ఎన్నో అవమానాలు భరించాను. కానీ మా అన్నయ్య వచ్చి కొడేస్తాడని నా గుండెల్లో భయం ఎంత పట్టుకున్నప్పుడు నా అన్నయ్య వచ్చి దగ్గరికి వచ్చి పట్టుకుని ఏడ్చాడు. ఇంత కారంగా బ్రతుకో, ఏంటమ్మా నీకు ఇంత ఇలాంటి స్థితి వచ్చిందని పట్టుకుని ఏడ్చాడు తప్ప నన్ను కొట్టలేదు. అమ్మయ్య దేవుడు నాకు ఎంత మేలు చేస్తాడని నేను మా ఇంటికి వెళ్ళిపోయానండి. మళ్ళీ వెళ్ళిపోయిన ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకున్నాక 5వ నెలలో నా భర్త వచ్చాడండి. డిసెంబర్ నెలలో విడిచిపెట్టినాడు, మార్చి నెలలో నా దగ్గరికి వచ్చాడండి. వచ్చాక అప్పుడు 5వ 6వ నెలండి అప్పుడు వచ్చి మళ్ళీ మా అత్తగారి ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ ఆ అమ్మాయితో అలా మాట్లాడి ఇద్దరు మళ్ళీ వేరే ఇంటికి వేరే ఊరు వెళ్ళిపోయేవారండి. వేరే ఊరు వెళ్ళిపోయి నన్ను ఇంత గర్భంతో ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడండి. అలా ఒక్కరిదాన్ని పక్కన కుమారుని వేసుకుని కడుపుతోటి అలా ప్రార్థన చేసుకుంటా, ప్రభువా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు తండ్రి, నా భర్తను నాకు అప్పగించవా ప్రభా అని మళ్ళీ నేను ప్రార్థనే చేసుకున్నానండి. ప్రార్థన చేసుకుంటే ఓ రోజు కళ్ళలో దేవుడు నాతో మాట్లాడాడండి. ఎందుకంటే నాకు దేవుడు చూపించాడండి, ఆ అమ్మాయితోటి వివాహం జరిగినట్లు, ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టినట్లు, నేను నా బాబు బయట ఉన్నట్లు, వాళ్ళేమో సంతోషంగా లోపల ఉంటున్నారు. నేను పిచ్చిదాల్లో నా 2 బిడ్డలు పట్టుకుని దిగాలంగా అంత చూస్తా కూడా ఉంటున్నట్లు దేవుడు చూపించాడు. ఇంకా నాకు భయం వేస్తుందండి, ఇలాంటి పరిస్థితి వచ్చేద్దామా, ఆ మనిషిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడమ్మా, వాళ్ళకి పిల్ల పుట్టి నా 2 బిడ్డలు నేను వాళ్ళ వైపు ఏదో అనాథలుగా చూడాలమ్మా అని నాలో ఇంకా భారం పెరిగిపోయేదండి. అలా భారం పెరిగిపోయినా నేను మాత్రం ప్రభు ఈ కాలం నెరవేరకూడదు, ఈ కాలం మాత్రం ఎంత మాత్రం జరగకూడదు ప్రభా నేను ప్రార్థన చేసుకునేదాన్ని అండి. ఒక వాక్యంలో ఉంది కదా, నాయన అనే ఊరిలో ఒక యదవరాలు తనకున్న ఏకైక కుమారుని కోల్పోయి తన హృదయం భయంకరమైన గాయంతో, ఎందుకంటే భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, ఒంటరిగా ఉంది. తను ఒంటరి జీవితాన్ని ఎలా గడపాలా, నేను భర్తను కోల్పోయాను, కుమారుని కోల్పోయాను అని ఎంతగానో భయంకరమైన దుఃఖంతో ములుగుతుంది. అటువంటి సమయంలో దేవుడు ఆమె దగ్గరికి వచ్చి తన పాడి మీద ఉన్న బిడ్డను బ్రతికించి దానికి ఇచ్చినప్పుడు అద్దులేని సంతోషం ఆ తల్లి పొందుకుంది. అలాగే నేను కూడా ఆ వాక్యం పెట్టుకునే ప్రార్థన చేసిందని, తండ్రి ఎంతో హృదయ గాయం చేత ఆ తల్లి హృదయ ఎవ్వరు కూడా వాదార్పు కలుగజేయని వాడు ఆ హృదయాన్ని మాత్రమే ఎంతగానో దగ్గరకు వచ్చి పాడి మీద ఉన్న తన బిడ్డను బ్రతికి ఆ తల్లి కౌగుట్లో పెట్టావు. అలాగే నా భర్త పాపమైన తండ్రి మరి కట్లలో ఉన్నప్పుడు నువ్వు విడిపించి నాకు దయచేయమని ప్రార్థన చేశానండి. అలా ఎన్నో వాక్యాలు నేను ప్రార్థన చేశాను. ఒక న్యాయాధిపతి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక యదవరాళ్ళు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని పదే ఒక ఆ స్త్రీ వచ్చి అడిగినప్పుడు నేను దేవుడికి భయపడక ప్రజలు లక్ష్యం చేయక ఉన్నా. ఇప్పుడు ఈ యదవరాలు నా ఎద్దకు వచ్చి పదే గోజాడుతుంది కనుక నేను న్యాయం తీర్చాలని ఆ అన్యాయస్తుడు న్యాయాధిపతి ఎలాగనుకున్నాడో దేవుడు కూడా తను ఏర్పరచుకున్న ప్రజలు దేవారాత్రులు మొరపెట్టినప్పుడు తను ఆలోచించకుండా ఉంటాడో, వారికి కార్యం చేయకుండా ఉంటాడని వాక్యంతోటి నేను ఎంతగానో పోట్లాడేదాన్ని. ప్రభా నాకు మనుషులు అన్యాయం చేసేలా ఉన్నారు, నువ్వు తప్ప నాకెవరు న్యాయం తీర్చరు, నాకు న్యాయం తీర్చేవాడు నీవే. ఎందుకంటే నా అత్తగారు ఆ అమ్మాయి పక్షాన్నే ఉంది, వాళ్ళందరూ ఆ అమ్మాయి పక్షాన్ని ఉన్నారు, నా భర్త కూడా నువ్వు వద్దు ఆ అమ్మాయే కావాలన్నాడు. నాకు ఎవరూ లేరు ప్రభా, నేను ఒంటరిదాన్ని ప్రభా, ఈ 2 బిడ్డలు పట్టుకుని నేను ఎలా బ్రతకను, నువ్వు నన్ను ఎంతో ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నన్ను ఆశీర్వదిస్తావని వాగ్దానం చేసావు. నువ్వు నాకు ఎంత ఇచ్చినా నన్ను, ఎందుకంటే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావని, చిన్నలేటి పెద్దలేటి నువ్వు ఉన్నతంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసావు. నన్ను అట్టి వల్ల ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు. కానీ నాకు ఒక్కటే, నువ్వు ఎన్ని నన్ను
ఉన్నతమైన స్థితిలో పెట్టిన నా భర్త లేకపోతే నాకు అవన్నీ కూడా అవసరం లేదు ప్రభా. మొదట నా భర్తను నాకు ఇచ్చా, తర్వాత నన్ను నువ్వు ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నావా అంత ఉన్నతమైన స్థితిలో నన్ను పెట్టు ప్రభా. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఎందుకంటే లోకంలో తండ్రి ప్రేమ లేకుండా ఈ పిల్లలు పెంచలేను. నా తల్లి అనేది అతను ఎవరికి ఇష్టం వచ్చినట్టు అతను తన జీవితాన్ని గడుపుకుంటున్నాడు కనుక నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నువ్వు ఈ పిల్లల్ని నేను చూసుకుంటాననేది. నాకు ఆ నిర్ణయం ఏమాత్రం కూడా నచ్చలేదు. తను అక్రమ సంబంధంతో ఆ అమ్మాయితో ఉంటే నేను వేరే వాళ్ళు చూసుకుంటే నా ఇద్దరు బిడ్డలు ఎవరు చూస్తారు? నేను ఒకవేళ వేరే వివాహం చేసుకుంటే అబ్బాయి మాత్రం నా బిడ్డలను చూడనప్పుడు కదండి. నాకు అదో భారం కలిగింది. ప్రభువా, నా భర్త తప్పు చేసి నేను తప్పు చేస్తే ఇద్దరు బిడ్డల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఉండగా నీ బిడ్డలు నేను అనాథలు చేసుకోవాలా? ఈ తల్లిదండ్రులు ఉండగా నీ పిల్లలు నేను అనాథలు చేయను. నా భర్తను మార్చి నాకు ఎన్నే ప్రార్థన చేసుకుంటేదానని అందరూ అనేవారు, నువ్వు ప్రార్థన చేసుకోవటం వల్లే నీ భర్త వేరే స్త్రీతో ఉంటాడు అని అందరూ నన్ను అని ఎంతో గాయంతో మాట్లాడేవారు. నేను అప్పుడు ఒక్కటే మాట, నా భర్త కావాలని నా దేవుడితో అడిగితే క్షణం కాకుండానే నాకు మార్చి నా భర్తను తోడుకొస్తాడని నేను విశ్వాసంతో వారికి ముందుగానే సమాధానం చెప్పానండి. నేను ముందుగా సమాధానం చెప్పాను. కానీ నేను ఇలా ప్రార్థన చేసుకోవటం వల్ల అతను కొడత వల్ల నా ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటుంటే నాన్ని వాళ్ళు ఎంత ఇష్టానుసారంగా మాట్లాడి అక్కడ కొడితే ఇక్కడికి, ఇక్కడ కొడితే అక్కడికి అని ఒక కుక్క తిరిగినట్లు తిరుగుతున్నావని నా రెండో అనేవాడు. నా అత్తగారు అనేది వ్యభిచారం చేసేదానికన్నా సిగ్గుంది కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా నీకు సిగ్గు లేదని అంటే నా హృదయం నలిగిపోయేది. నా భర్త మారాలా, నా దగ్గర ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటుంటే ఈ లోపల మనిషిని సృష్టించిన సృష్టికర్త తప్ప ఏ మనిషి మారడని నేను ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళందరూ నన్ను నలిపేసినట్లుగా మాట్లాడేవారు. నా హృదయాన్ని గాయపరిచేసేవారు. మా చిన్నాన్ని అయితే నేను ప్రార్థనకి వెళ్ళి పేరాక నువ్వు గుడ్లు ఇప్పుకొని తిరిగేలాగున్నావని అంటుంటే ఎంతో గారంగా అనిపించిన నేను ఇలాంటి మాటలు ఏంటంటే బోరుమని ఏడుస్తుంటే ఇది పిచ్చిది అయిపోయింది, ఇది చచ్చిపోతామని ఎంతో సూటిపోటు మాటలతో నన్ను నలగొడేసేవారండి. అలాగే నేను నా దేవుడి మీద ఏ మాత్రం కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎందుకంటే నా బిడ్డలకు తండ్రి ఉండాలి, నాకు భర్త కావాలి, నా ఎవరి జీవితాలు ఎవరికి అప్పగించలేదు. నా దేవుడు పాదాలు పట్టుకునే నేను అడుగుచుండేదాన్నండి. ఆ సమయంలో నన్ను ఎందరో గాయపరిచే మాటలు, ఎందరూ పిచ్చిదాన్ని అన్నారు, ఎందరో అవమానపరిచారు. కన్న తండ్రి కూడా నన్ను బ్రతికించాడని ఒకరోజు సవిలి పట్టుకెళ్ళి దేవుడికి సమర్పించుకుంటే ఆ సేవలు ఏయని అడిగి నువ్వు ఎంతో నోటికి ఇష్టం వచ్చిన లంచ్ కానా ఈ సేవలు నువ్వు సంపాదించావేంటే అని నా తండ్రి అన్నాడు. అప్పటి నుంచి కారంగా చూసిన తండ్రి ఎప్పుడైతే లంచ్ అని అన్నాడో నేను తట్టుకోలేకపోయాను. అందరూ కూడా వ్యతిరేకంగా నా జీవితం వైపు అయిపోయారండి. అందరూ నన్ను బాధించేవారు. నా జీవితంలో అందరూ నన్ను బాధపరుస్తూ గాయపరుస్తూనే ఉండేవారు. నా తల్లి తిట్టేది, నా పెద్దమ్మ తిట్టేది, నా అన్నగారు తిట్టేవారు, మా మామయ్య తిట్టాడు, మా పెద్దనాన్న కూడా ఇది అమ్మాయి పిచ్చిది అయిపోయింది, మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు, తీసుకుపోయాను మా పెద్దనాన్న కూడా తిట్టాడు. కానీ నాకు ఒకటే నా భర్త కావాలి, నా భర్త కావాలని ప్రార్థన చేశానండి. మా అత్తగారి ఇంటికి కూడా మా ఆయన వచ్చి తీసుకెళ్ళాక ఒకరోజు ఇద్దరికి గొడవ అయిపోయింది. గొడవ అయిపోతే అతను ఇష్టానుసారంగా నన్ను కొట్టేస్తే ఈ కోళ్ళు అన్నీ కూడా నా శరీరాన్ని గుచ్చేసి పీకేస్తే రక్తం వచ్చేస్తుంది. ఆ రోజు మళ్ళీ వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి. అందులో నా భర్తను మార్చి ఇద్దరిని ఒకటి చేసినట్లు నాకు నా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ వచ్చిందండి. వచ్చాక మా పాప కూడా పుట్టేస్తుందండి. మా అమ్మ వచ్చాక అయ్యో ఈ పిల్లని చంపేసి ఇలా ఉన్నాడు, ఎంతో గారంగా పుట్టి ఎంత పెంచుకున్నాము
కానీ ఇన్ని అభిమానాలు, ఎంత కష్టం ఈ పెళ్లి చేసాకే తన జీవితం ఎలా మారిపోయిందని మా అమ్మ ఏం చేసిందంటే నా 2 పిల్లల్ని బట్టలు ఎట్టుకుని తీసుకెళ్ళిపోయిందండి. వస్తాం వస్తాం అలాగే నా జీవితం కొనసాగేది. ఎప్పుడైతే దేవుడు నా భర్తను మార్చి మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేశాడో అప్పుడు మరింత విశ్వాసం నాలోకి వచ్చింది. మా అమ్మ అన్నది, నడు DSP గారి దగ్గరికి తీసుకెళ్ళి అతనికి విడాకులు ఇచ్చేది కానీ నీ జీవితాన్ని నీకు ఇష్టకరంగా బ్రతికిది కానీ అని మా అమ్మ అంటే, నేను రానమ్మంటే బలవంతంగా అక్కడికి తీసుకెళ్ళారండి. కానీ అక్కడ DSP గారు ఒకటే, కృప ఎంతో ప్రార్థన చేసుకుంటుంది, కృప ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, తన భర్త మారి తన దగ్గరకు వస్తాడు, మీరు ఎందుకు కంగారు పడిపోతారు, అమ్మాయి ప్రార్థన చేస్తున్నట్లుగా మీరు కూడా ప్రార్థన చేయండి, త్వరగా మీ అల్లుడు మారి మీ అమ్మాయిని చేర్చుకుంటాడని చెప్పిన మా అమ్మ వాళ్ళు అంత విశ్వాసం వారిలో లేక మీ పరిస్థితులు బట్టి ఇంకా వారు కుంగిపోతాం వల్ల నన్ను విడాకులు ఇచ్చి అతను ఇష్టానుసారంగా ఉంటున్నాడు అని నన్ను ఎంతగానో బాధించినప్పుడు నేను ఒక్కటే అన్నాను, నా భర్త నెల కూడా అవ్వకుండానే నా దగ్గరకు వస్తాడు, నా దేవుడు తీసుకొస్తాడు, నా దేవుడు నాకు మాట ఇచ్చాడు అని నేను ఎంతగానో నా తల్లికి నా తండ్రికి నేను చెప్పానండి. చెప్పాక నేను బైబిల్ క్లాస్కి వెళ్దామని DSP గారు అన్నారు, అమ్మ కృప నువ్వేమొద్దు, నేను బైబిల్ క్లాస్కి నేను పంపిస్తాను, నువ్వు అందులో జాయిన్ అవ్వు, నీ భర్త మారి నీ దగ్గరకు వస్తే నీతో పాటు ఇద్దరు సేవ చేసుకుంది కానీ అదే నువ్వే సేవ చేసుకుంటూ నీ పిల్లలను పోషించుకుంది కానీ అన్నారు. అంటే నన్ను ఒక పాస్టర్ గారి దగ్గరికి పంపించారండి. నేను అక్కడ ఎలీసా గారు ఆయన దగ్గర నేను ట్రైనింగ్ చేస్తున్నాను. అలాగే నాకు దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రకారంగానే నా భర్త నెల కాకుండానే మారి నా దగ్గరకు వచ్చాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి నేను వద్దనుకున్న అమ్మాయిని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఇంకా తిరిగి రాకూడదు, బ్రతికితే అమ్మాయితో బ్రతకాల, చచ్చిపోతే అమ్మాయితోటే చనిపోవాలని నిర్ణయం తీసుకుని అక్కడికి వెళ్ళిపోయిన వ్యక్తిని ఒక్కరోజు నైట్ నా దేవుడు అతను దర్శించి నా కోసం అతనికి తెలియపరిచి, నీ భార్య ఎంతగా ప్రార్థన చేసుకుంటుంది, నువ్వు వెళ్ళి ఆమెను చేర్చుకోమని నా దేవుడు నా భర్తతో మాట్లాడినప్పుడు నా దగ్గరకు వచ్చాడండి. వచ్చిన నాలో కోపం ఉండిపోయింది. బ్రతుకుండి భర్త కూడా బ్రతుకుండి పిల్లలకి తండ్రి లేని వాళ్ళ తండ్రి లేనట్టు నేను జీవిస్తున్నాను, నన్ను ఎంతగా బాధ పెట్టాడని నేను మాత్రం నా భర్తను త్వరగా చేర్చుకోలేదండి. అందరికి చెప్పేదాన్ని. అప్పటికే ట్రైనింగ్లో కొంతమంది ఆయన మా ఆయన అందరికీ కూడా చెప్పేదాన్ని అండి. అందరూ కూడా సంతోషించేవారు. ఆ రోజు మా పెళ్లి రోజు అండి, మా నాన్న అక్కడికి వచ్చి మా ఇంటికి తీసుకొచ్చాడు. అలా ఇద్దరిని కూడా దేవుడు ఒకటి చేశారు. మా సేవలో కూడా మేము 2 సంవత్సరాలు కూడా నా భర్త నేను ట్రైనింగ్ చేసామండి. దేవుడు ఉన్నతంగా మమ్మల్ని ఎంతగానో ఆ సేవలకు ముందుకు సాగడానికి సహాయం చేశాడు. నేను ఏ రీతిగా అడిగానో అన్నీ కూడా నా జీవితంలో నా దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు మాత్రం ఎంత ఆనందం అంటే నా జీవితంలో అద్దులేని ఆనందం నా దేవుడు ఇచ్చాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. అదే నా భర్తను విడిచిపెట్టి నేను అక్రమంగా జీవించినట్లయితే నేను ఈ సంతోషం ఆనందం కూడా పొందుకునేదాన్ని కాదు. నా పిల్లలు కూడా తల్లి తండ్రి లేని అనాథలుగా నేను చేసి ఉండేదాన్ని. కానీ నేను నా ప్రభు మీద విశ్వాసం కలిగి ఉన్నాను కనుక, నా దేవుడి మీద ఆనుకున్నాను కదా, నా ప్రభు నా జీవితాన్ని కడతాడని నేను నమ్ముకుంటాను కనుక నా భర్త హృదయాన్ని మార్చాడు. నేను ఇప్పుడు నా పిల్లల కన్నా నా భర్త ఎక్కువ నా పిల్లల్ని బాగా చూసుకుంటాడండి. నన్ను ఎంతో బాగా నా తల్లిదండ్రులు కూడా మర్చిపోయేలా చేశాడండి. నన్ను ఎంతోమంది ఇతను మారడు, ఎంతోమంది ఈ పిల్ల జీవితం ఉండదు, ఈ పిల్ల ఒక పరిస్థితి ఏమైపోతా అన్న వాళ్ళ ముందు నేను గర్వంగా తల ఎత్తుకునేలాగా నా దేవుడు చేశాడండి. నా దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న వయసులోనే ఉన్నతమైన స్థితిలో అందమైన మందిరం నా దేవుడు ఇచ్చాడండి. నా భర్తను కూడా బహుగా దేవుడు వాడుకుంటున్నాడు. యోగ్యత లేని నెత్తిదాన్ని, జ్ఞానము లేని నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడండి. నా కుటుంబాన్ని కట్టాడు. అనేక మంది సాక్షులుగా నా దేవుడు నిలబెట్టుకున్నాడండి. మీరు కూడా ఎటువంటి శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, శ్రమకు లోపడిపోకండి. దేవుడు ఎంత నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేసి మా జీవితంలో విడిపోవలసిన మమ్మల్ని ఒకటి చేసి ఎటువంటి తప్పుడు
నిర్ణయాలు మా జీవితంలోని వెళ్ళకుండా నా దేవుడే మార్చుకుని ఆయన సాక్షార్థంగా నిలబెట్టుకుని ఇప్పుడు అనేక మందికి సాక్ష్యంగా నా దేవుడు నిలబెట్టుకున్నాడండి. ఇలా మీరందరూ ఎటువంటి శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, భర్త మారకపోయినా, భార్య మారకపోయినా, లోకంలో పాపంలో కలిసిపోయినా మీరందరూ ప్రభుకే ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు కూడా నా కుటుంబం వాళ్ళే దేవుడు కడతాడని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభాని వందనాలు, స్తోత్రాలు ప్రభు యేసయ్య. ఇదిగో తండ్రి, ఒకప్పుడు భయంకరమైన దుఃఖంతో అవమానాలతో ఉన్న నన్ను నీ అవమానానికి రెట్టింపు ఘనత, నీ నిందుకు ప్రతిగా ఘనతను అనుగ్రహిస్తున్నావు తండ్రి. ఇదిగో